మనం ఏపీ వార్తలకు వెళదాం. పప్పు బెల్లాల మెడికల్ కాలేజీలు అమ్మబడును. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు బేరం లీజుకి ఇచ్చేస్తారట. అంతా కూడా ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు 66 ఏళ్లకు లీజుకు అప్పగింత. 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక్కో కళాశాల ఎకరా ₹100కే లీజుకి ఇస్తున్నారట. విష్ణు గారు చెప్పండి, ఏమిటి మీరేమో ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురావటం, వాళ్ళేమో అమ్మేయటం, అన్నిట్లోనూ అట్లాగే చేస్తున్నట్టున్నారు. మీరేమో విశాఖపట్నంలో ఏదో డెవలప్ చేద్దాం అనుకుంటాం, వాళ్ళేమో 99 పైసలకి ఇచ్చేయటం. ఇప్పుడు వరుసాకేమో మేము 99 పైసలకి ఇవ్వలేదనేమో ఆయన అంటాడు. ఇంకోవైపు ఏమో 60 ఎకరాలు ఎందుకు ఇచ్చావు, ఊరు పేరు లేని కంపెనీ అని దానికి సమాధానం చెప్పరు, ఎంతకి ఇచ్చింది చెప్పరు. సో ఈ ఏమిటి మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్న మీద మెడికల్ కాలేజీలు వీటి మీద మీరేమంటారు? అంటే సార్, ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే 14 to 19 కానీ 19 to 24 కానీ ఈ రెండు ప్రభుత్వాల యొక్క పరిపాలన అంచనా వేసుకుంటే, అటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఈ రెండు ప్రభుత్వాల్లో జరిగినటువంటి అభివృద్ధిని మనం బేరీ చేసుకుంటే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా చాలా బాగా జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే మెడికల్ కాలేజెస్ 10 మెడికల్ కాలేజెస్ సిద్ధంగా ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లు ఈ సంవత్సరం నుంచి ప్రారంభం కావాల్సినటువంటివి. ప్రజల యొక్క వైద్యాన్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ప్రజలకి వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన కార్యక్రమంలో రిమోట్ ఏరియాల్లో, పల్నాడు లాంటి జిల్లాల్లో, లేకపోతే ఉత్తరాంధ్ర లాంటి జిల్లాల్లో ఈ మెడికల్ కాలేజెస్ అన్ని తీసుకొచ్చి చైతన్యం తీసుకురావాలి. ఆ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం తీసుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తులో కనపడకూడదు, ప్రజలు తలుచుకోకూడదు, ప్రజలకి అందుబాటులో ఉండకూడదు అనే ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చూడండి. మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు, వాలంటీర్ల వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ, లేకపోతే రేషన్ డోర్ డెలివరీ కానీ, ఇలా వరుసనే ఆ ప్రభుత్వంలో ఒక మంచి గుడ్ గవర్నెన్స్గా చేసినటువంటి అన్ని అంశాలు కూడా, ఉదాహరణకి మెడికల్ కాలేజీల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వారి అందరూ కూడా వైద్య విద్య చదువుకోవడానికి ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితిలో 50 మెడికల్ సీట్లతో ప్రారంభం కావాల్సినటువంటి ఈ సంవత్సరంలో 10 మెడికల్ కాలేజీని దారాదత్తం చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కక్ష కానీ, ఆ ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులు ఏ విధంగా తుడిచేయాలని కానీ, ఒక ప్రైవేటీకరణ పేరు మీద ఎట్లా ఇస్తారండి? ఎలా 6,000 రూపాయలకి 3,000 రూపాయలకి ఎలా ఇస్తారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రైవేటీకరణ అని ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా చేస్తుందని చెప్పారు. అలాగే ఉరసాకు సంబంధించి నిన్నేదో ఒక సవాల్ వేశారు. ఇది మన మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, ఉరసా కంపెనీకి ఊరు పేరు లేదు, భూములు ఎలా కేటాయిస్తారు, లూలు గ్రూప్కి సంబంధించి ఏ విధంగా తక్కువ రేటుకి ఇస్తారు అని చెప్పని మాట్లాడితే దాన్ని ట్విస్ట్ చేసి సవాల్ చేసి నిరూపించమని చెప్పానంటాడు. అసలు మీ భూ కేటాయింపులు, మీ క్యాబినెట్ జరిగినటువంటి ప్రతి సందర్భంలో మీరు చేసినటువంటి భూ కేటాయింపులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినవి కదా. అది కాదు సవాల్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, మహానాడులో మా నాన్నగారు ఎన్నికలకు ముందు ఎన్నికల హామీలని సూపర్ 6 అని ఇచ్చారు, దాన్ని మేము సంపూర్ణంగా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాము అని చెప్పని ధైర్యంగా ప్రభుత్వం చేసినటువంటి పనులు ఇవి అని డాక్యుమెంట్ రూపంలో లోకేష్ సవాల్ చేయాల్సింది. అవన్నీ కాకుండా ఏదో ఒక ఉడత ఊపులా ఒక సవాల్ చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని మీడియాతో చిట్ చేయడం, లోపల మాట్లాడటము ఏంటి? ఏ విధంగా మహానాడు జరిగింది, ఏ విధంగా లోకేష్ నేను మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ అంటే అదే ఆ సవాల్ అనేది, అది కాదు. మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రైవేటీకరించి చేస్తూ విష్ణు గారు మహానాడు ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. ఆయన చాలా కార్యకర్తలు వాటన్నిటి గురించి చాలా మాట్లాడారు. మొత్తం కార్యకర్తలదే రాజ్యం అని చెబుతున్నాడు. ప్రజల సంగతి ఏంటో పక్కన పెట్టి పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం.